వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు మేడం మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ మ్యామ్, ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే చాలా మంది ఫంక్షన్స్ కి, బర్త్డే పార్టీస్ కానీ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏదైనా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే చాలా ఆర్భాటంగా, అంటే నలుగురు చెప్పుకోవాలి మనం పార్టీ చేసుకుంటే అనే విధంగా చేసుకుంటున్నారు. అసలు అంటే కొందరు ఉండి చేసుకుంటే పర్వాలేదు, దీనికోసం అప్పులు చేసి మరీ చేసుకుంటూ ఉన్నారు. వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, వాళ్ళకి తెలియాలి కదా అప్పులు చేస్తే మనం ఎలా తీరుస్తాము. సో ఎవరో ఒక 10 లక్షలు పెట్టేసి ఒక బర్త్డే పార్టీ చేశాడు, పెద్ద హాల్ బుక్ చేశాడు. మరి మనం కూడా అది బుక్ చేసుకోవాలి అంటే మన దగ్గర మన పర్స్ పర్మిట్ చేస్తుందా కదా? అప్పులు చేస్తే మళ్ళీ నేను ఇది ఎలా తీర్చుకోవాలి? ఇప్పుడు ఈ బర్త్డేగా 10 లక్షలు పెట్టే బదులు అబ్బాయి పేరు మీద నేను ఈ 5 లక్షలు డిపాజిట్ చేస్తే జీవితాంతం వాడికి ఏదో ఉపయోగపడుతుంది కదా అనేసి ఎవరు ఆలోచించట్లేదు. ఎస్, మీరు చెప్పినట్టుగా డబ్బులు ఉంటే మాత్రం ఎస్, అప్పులు లేకుండా మీ దగ్గర చాలా డబ్బులు ఉంటే చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు వేడుకలు చేయాల్సిన తల్లిదండ్రులుగా మనమే. సో ఆ పిల్లలందరూ సంతోషంగా ఉంటే మనం ఇంకా అంతకంటే సంతోషంగా ఉంటాం. ఎప్పుడు అప్పులు చేయనంత వరకు. అప్పులు చేసి బర్త్డే పార్టీలు, తర్వాత పార్టీలు క్రియేట్ చేసుకుంటున్నారు ఈ మధ్య కదా. ఏ ఈవెంట్ చేయాలి, ఏ ఈవెంట్ అయితే మనం 10 మందిని కలుస్తాం, ఏ ఈవెంట్కి అయితే ఎన్ని డబ్బులు కదా. ఫోటో షూట్ అనగానే లక్షలే, అసలు ఇక వేలు అనే మాట మర్చిపోయారు, అన్ని లక్షలే కదా. అన్ని లక్షలలోనే జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. అసలు ఆ పెళ్ళిళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లే. 50 రకాలు 60 రకాల వంటలు వండుతారు. అందులో 2 తింటారో 3 తింటారో తెలియదు. మీకు తిన్నంత తిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వారేస్తున్నారు కదా. సో ఇవన్నీ వేస్ట్ అండి. పోనీ ఇవన్నీ మీరు చెప్పినట్టుగా డబ్బులు ఉండి చేసుకుంటే, ఎస్ నా దగ్గర డబ్బులునే నేను ఖర్చు పెట్టుకుంటాను అంటే మీకు ఇన్కమ్ సోర్స్ ఉన్నది కాబట్టి మీరు పెద్ద బాధపడాల్సింది ఏముండదు, అందులో నష్టపోయేది ఉండదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని చూసి ఆర్భాటాలకు వెళ్ళేసి అప్పులు చేసేసి మరీ పార్టీలు చేసుకుంటున్నారు. మరి బర్త్డే పార్టీలు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హోటళ్ళు, రిసార్ట్స్లో బుక్ చేసుకోవడము, ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడము, ఇంకా నానాకవన్నీ ఇవన్నీ ఏంటి అప్పులే. ఈ అప్పులు చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకు అప్పులు తీర్చోలేక మనం ఎన్నో చోట్ల పేపర్లో చదివాం, న్యూస్లో విన్నా, అప్పుల బాధ తాళలేక ఇల్లంతా మొత్తం ఇంటి వాళ్ళందరూ ఆత్మహత్య, లేకపోతే వాడు ఊరదిలేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఏం చేస్తాడంటే పెళ్ళాం పిల్లల్ని చూసుకోలేక ఆడక్కడ ఇవన్నీ బాధలు పడి అతనే చనిపోతాడు. ఇవన్నీ ఎందుకంటే ఆర్భాటాలు. అంటే ఎప్పుడైనా సరే అంటారు కదా, మంచం ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి కదా. నువ్వు నీకు నేను ఇంత పొడుగున్నానంటే ఆ కాళ్ళు కిందకి పడిపోతాయి, అంతే కదా. ఎంతైనా మన బడ్జెట్ ఏంటి, మనం ఎంత సంపాదిస్తున్నామో, మన ఆదాయం ఎంత, ఇప్పుడు ఈ పార్టీకి ఇప్పుడు నేను ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. సబ్జెక్టు నువ్వు అప్పులు చేస్తున్నప్పుడు. ఎస్, చాలా మీరేంటండి చెప్తున్నారు మా డబ్బులు మేము ఖర్చు పెట్టి, ఎస్ డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోండి. అప్పులు చేస్తే మాత్రం అప్పులు తీర్చాల్సిన బాధ్యత మీదే కదా. ఎప్పుడైనా అప్పులు చేసినప్పుడు ఈ సోర్స్ నేను ఎలా అప్పు తీరుస్తా. ఇవాళ నేను ఒకరి దగ్గర 2 లక్షలు అప్పు చేశా, నేను 1 నెలలో ఇస్తానని చెప్పా, లేదు 2 నెలల్లో ఇస్తానని చెప్పాను. ఆ 2 నెలల్లో నన్ను ఇవ్వగలనా? ఇవ్వలేనప్పుడు వాడు ఇంటి మీదకి వచ్చినప్పుడు వాడు ఏ మాటలు మాట్లాడినా అవి నేను ఫేస్ చేయగలనా కదా. అవన్నీ నేను చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ అప్పులే చేయకూడదు. ఉన్నంతలో సరే, మీ అబ్బాయి పుట్టినరోజు మీ ఇంటి వరకే చేసుకోండి చక్కగా. ముగ్గురు ఎంతమంది ఉన్నారో ఇంట్లో, 4, 5, తల్లి తండ్రి మిగతా వాళ్ళందరూ కలిసి చక్కగా ఇంట్లోనే ఏదో ఒకటి వండుకోండి, లేదు పార్టీ చేసుకోండి, బయటికి వెళ్ళండి. పెద్ద డబ్బులు ఖర్చు కాదు కదా. దానికోసం ఫంక్షన్ హాలు, ఒక పెద్ద కేకు, దాని తర్వాత ఇంకా అసలు అంటే ఎవరు డబ్బులు ఉన్నవాళ్ళు ఏది చేశారో అదే మీరు కంపేర్ చేసుకుంటున్నారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీంట్లో. అయితే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకు పాపం పెళ్ళి అయిన 7 సంవత్సరాల వరకు సంతానం లేదు. సరే, వాళ్ళ పూజలు, వ్రతాలు, నోములు అన్ని పండి ఒక అబ్బాయి పుట్టాడు. పుట్టిన తర్వాత చాలా సంతోషపడ్డారు కదా. ఎవరైనా అంతే కదా, లేక పిల్లలు పుడితే చాలా సంతోషపడ్డారు. చాలా మధ్యతరగతి కుటుంబం, పెద్ద ఉన్న ఫ్యామిలీ కాదు. ఉన్నంతలో ఏదో అతనికి చాలా చిన్న జీతం, ఆ జీతంలోనే చాలా పరువు మర్యాదగా ఉండే ఫ్యామిలీ. ఆ భార్య అనిందట, ఏమని, మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు కదా, మరి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాము అని చెప్పాడట. ఇప్పుడు నీ డెలివరీకే చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి,
చాలా ఇప్పుడే నేను ఒక చోట అప్పు చేశాను దీనికోసమని, మళ్ళీ ఇల్లు నడవాలి, ప్లస్ సంటి పిల్లవాడు, రేపొద్దున ఏం ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, రేపు వాడు ఇంకా 2 ఏళ్ళు అయితే స్కూల్లో వేయాలి, మళ్ళీ ఎందుకులే బర్త్డే ఇప్పుడు కాబట్టి ఏం అవసరం లేదు అంటే, అదేంటి లేక మనకు పిల్లవాడు పుడితే మీరు బర్త్డే కూడా చేయలేరా, మీరు ఇంతేనా, ఇంకేం ఆడవాళ్ళవి కొన్ని ఇన్స్టెంట్ ఉంటాయి కదా డైలాగ్స్, మీరు ఎప్పుడు అంతే, మా పిల్లల్ని ఏం సరిగ్గా చూడరు, మీకు పిల్లలంటే పట్టించుకోరు, ఇంక ఇవన్నీ మాటలు మాట్లాడితే, సరే ఆయన ఏం చేశాడంటే పోనీలే అంటే అతను కూడా సంతోషపడతాడు కదా, సరే అని చెప్పేసి, ఎందుకంటే అతను వద్దు ఎందుకన్నాడంటే డబ్బులు లేవని అన్నారు. సరే అని పాపం ఒక దగ్గరికి వెళ్ళి ఒక 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు. బర్త్డే చాలా ఆర్భాటంగా చేశారు, పెద్ద కేక్ తీసుకొచ్చారు, చాలా ఆర్భాటంగా చేశారు. అంతే కదా, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే అందరూ వస్తారు తినడానికి కదా, ఓహో చాలా బాగా చేశారండి, మంచి చీర కట్టుకున్నారండి, మంచి నగలేసుకున్నారండి, చాలా మంచి పదార్థాలు చాలా బాగున్నాయండి, ఇలా అందరూ మెచ్చుకున్నారు, తిన్నారు, అన్నీ చేశారు, గిఫ్ట్లు ఇచ్చారు. ఏమి ఇస్తారు చంటి పిల్లోడికి, ఏ పెన్సిల్ బాక్సో లేకపోతే ఆడుకుంటేదో ఒక బొమ్మో ఒక ప్లాస్టిక్ బొమ్మో ఏదో ఇచ్చారు. డబ్బులు ఎవరు ఇవ్వలేదండి, డబ్బులు ఎవరు ఇవ్వాల. ఈయన అనుకున్నాడు ఎవరైనా వచ్చి డబ్బులు చదివిస్తారేమో, డబ్బులు ఎవరు ఇవ్వాల. కనీసం ఆయనకి అంత ఖర్చు పెడితే 2 లక్షలు ఖర్చు పెడితే కనీసం 2,000 వసూలు కాల. అన్నీ ఇట్లాంటివే వచ్చాయి, ఒక డ్రెస్సో ఒక బ్యాగ్ ఏదో చంటి పిల్లవాడికి అది ఇచ్చారు. సరే ఎంత అయిందంటే అప్పుడు 2 లక్షల రూపాయలు అప్పయింది. ప్రతి నెల అతను వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఎప్పటిదాకా కడుతున్నాడు, ఈ అబ్బాయికి మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేదాకా కట్టాడు. కట్టిన తర్వాత అప్పులు అంటే వడ్డీనే కడుతున్నాడు, అసలు అట్లాగే ఉండిపోయింది. ఆయనకు ఒక టెన్షన్ పడిపోయింది, బాబోయ్ ఇంకెప్పుడు కట్టాలి ఏంటి, మధ్యలో పిల్లవాడికి ఒంట్లో బాగుండట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, దానికి అప్పులు ఇలా చేశాడు. మళ్ళీ 2వ బర్త్డే వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడ అనింది, మరి పోయిన సంవత్సరం ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశాం కదా, ఈసారి చేస్తామంటే, అమ్మా నీకు తెలియట్లేదు, ఆల్రెడీ 2 లక్షల పోయిన సంవత్సరం చేసిన అప్పులే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా బర్త్డే సంగతి చెప్పకు, మనము మళ్ళీ డైలాగ్స్ అంటే ఒకసారి చేస్తే సరిపోతుందా, నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఓ పెద్ద ఆర్భాటం చేశారు, 2వ సంవత్సరం ఏం బర్త్డే కనీసం ఒక కేక్ ముక్క ఇవ్వలేదు అనుకుంటారు, అదేంటి మీరు అలా చేస్తారు, అంతేనా, ఇది 1 సంవత్సరం చేద్దామండి అని చెప్పింది. చెప్పిన తర్వాత సరే కదా, మళ్ళీ భార్యలు ఇంట్లో హోమ్ మినిస్టర్స్ స్ట్రైక్ చేస్తే ఏముంటుంది కదా, సరే మళ్ళీ 2 లక్షలు అప్పుడు 2 లక్షలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత రేట్లన్నీ పెరిగిపోతాయి కదా, 3 లక్షలు అప్పు చేశాడు. 3 లక్షలు అప్పు చేశాడు. మళ్ళీ ఆర్భాటంగా పెళ్లి చేశాడు, బర్త్డే చేశాడు, అందరూ తిన్నారు, ఆహో ఓహో అన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అప్పులోళ్ళు ఎప్పుడు ఇస్తావు ఏం చేసి అప్పులు కడతాడండి ఆయన, కట్టలేకపోయాడు. చాలా టెన్షన్ వచ్చేసింది, మెంటల్ టెన్షన్ వచ్చేసింది. ఎవరైనా ఒక మాట అంటూ ఉంటే వాళ్ళు అనరాని మాటలు అంటున్నారు అనమాట. నీ కొడుకు కోసం బర్త్డే, నీ కొడుకుని ఇచ్చేసేయి మాకు, లేకపోతే వాడిని అమ్మేసేయి, లేకపోతే మీ భార్యని మా ఇంట్లో పనికి పంపించు, ఇంకో చెడ్డ మాటలన్నీ మాట్లాడారు. ఏం చేయాలో అర్థం కాదు, తీసుకోలేకపోయాడు అనమాట. ఇవన్నీ ఎందుకు, నేనైతే అప్పు తీర్చలేను, ఇప్పుడు అడిగిన వాళ్లకు నేను 1 రూపాయి కూడా తీర్చలేదు, ఎందుకంటే నా దగ్గర ఏం లేదు, టోటల్గా ఇన్కమ్ అనేది లేదు నాకు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఎవరు వచ్చి నన్ను అప్పు అడగకూడదంటే నేను చనిపోవడమే మంచిది అనుకొని ఇంటికి వచ్చి చాలా బాధపడుతుంటే వాళ్ళ ఆవిడ అడిగింది, ఏంటండి ఇలా ఉన్నారు అంటే, ఇట్లా అప్పులు చాలా బాధ అయిపోయినాయి, నేనైతే తీర్చలేను, నాకు ఎటువంటి సోర్స్ లేదు, ప్రతి ఒక్కరూ చండాలంగా మాటలు మాట్లాడుతున్నారు, నాకు చాలా బాధేస్తుంది, కాబట్టి నువ్వు కొడుకును జాగ్రత్తగా చూసుకో, నేనైతే చనిపోతానని చెప్పాడు. అప్పుల బాధ తీర్చలేక. అదేంటండి, మీరు చనిపోతే నా కొడుకుని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు, కాబట్టి మీతో పాటు నేనే కదా మిమ్మల్ని అప్పు చేయమని, నేను చనిపోతా, మరి మన ఇద్దరం చనిపోతే మన బాబు ఏం చేయాలి, సో ముగ్గురం చనిపోదాం. ఏమైందండి, ముగ్గురు చనిపోయారు. అది ఎవరు చేయమన్నారు, మిమ్మల్ని అప్పులు ఎవరు చేయమన్నారు, ఆర్భాటాలకు ఎవరు వెళ్ళమన్నారు, వీటన్నిటికీ కారణం ఏంటండి, ఆర్భాటాలు కదా. ఎవరో చేశారు, ఎవరో బాగా బర్త్డే చేశారు, ఎవరో పలానా ఫోటో షూట్ చేశారు, ఎవరో ఒక ఆమె నగలు కొనుక్కుంది, ఎవరో ఒక ఆమె 10,000 రూపాయలు చీర కట్టుకుంది. ఇవన్నీ నాకు కావాలంటే అసలు మన బడ్జెట్ ఏంటి, మన తాహత ఏంటి, మనం అప్పు చేస్తే తీర్చగలమా అనేది ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఆలోచించుకోవాలండి. లేకపోతే చూడండి 3 ప్రాణాలు పోయినాయి కదా. దీనికంతా ఎవరి కారణం అంటే కంపేర్ చేసుకోవడం, ఆర్భాటాలకు పోవడం, అవసరం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడం, ముందు చూపు లేకపోవడం, అంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకోవడం. అదే ఆ రోజు అతను చెప్పినట్టుగా చిన్నగా బర్త్డే చేసుకొని ఉంటే ఇవాళ బతికేవాళ్ళు. అంటే తల్లిదండ్రులకు మేమిద్దరం చనిపోతే మరి మా పిల్లోడిని ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కదా. సో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు.
అంటే మనం చాలా అప్పుల బాధ తాళలేక చనిపోయారు, ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, ఇవన్నిటికీ ఏంటంటే మనల్ని ఎస్ నేనేమంటున్నానంటే అప్పులు చెయ్యాలి. మీరు అంటారు మేడం అసలు అప్పులు చేయకుండా ఎలా ఉంటారండి అంటే ఎస్ చేయాలి. ఎప్పుడు చేయాలండి అప్పులు? ఎప్పుడు చేయాలంటే సపోజ్ మీ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు, పిల్లవాడికి ఒంట్లో బాగాలేదు, లేకపోతే మీకో ఒంట్లో బాగాలేదు, ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎస్ మీరు అప్పు చేయండి. దానికి ఎవ్వరేమనరు, ఎందుకంటే మీ హెల్త్ ఇంపార్టెంట్. ఇవాళ మీరు లేచి బాగు తిరిగితే రేపొద్దున సంపాదించుకుంటారు కదా, ఎస్ దానికి అప్పులు చేయండి, దానికి ఎవరేమనరు. లేదు మీ అబ్బాయికి చదువు చెప్పించాలి, ఫీజులు కట్టాలి, డబ్బులు లేవు, చేయండి, అప్పు చేయండి, దానికి ఎవ్వరేమన్నారు. లేదు మీ ఇంట్లో ఒక పెళ్లి, మీ అమ్మాయి పెళ్లి చేయాలి, మీ దగ్గర ఓన్లీ 1,00,000 రూపాయలే ఉన్నాయి, ఇంకో 2 లక్షలు అయితే కానీ పెళ్లి చేయలేరు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు కండి మా అమ్మాయి పెళ్లి చేస్తున్నానండి అని అప్పు తీసుకోండి. దానికి అప్పు చేయకూడదు అనట్లేదు, అప్పు దేనికి చెయ్యాలి అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి చేయాలి, అసలు అప్పు చేయడం ఇది అవసరమా, ఈ అప్పు చేయకుండా నేను మళ్ళీ అంటే అప్పు చేయకుండా నేను ఇప్పుడు ఈ సమస్యను నేను పరిష్కరించగలనా, ఇప్పుడు ఈ వేడుక చేసుకోకపోతే నాకేమవుతుంది, నా పరువు పోతుందా, నాకేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నాకేమైనా పనిష్మెంట్ ఇస్తారా మీ అబ్బాయి ఎందుకు బర్త్డే చేయలేదని కదా. ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఒక్కసారి ఆలోచించుకుంటే మీరు అసలు ఏది చేయాలి ఏది చేయకూడదు, దేనికి అవసరము దేనికి అవసరం లేదనేది కంపల్సరీగా మీరు ఆలోచించుకుంటే అసలు ఈ చనిపోవడాలే ఉండవండి. చెప్పారా, ఎడ్యుకేషన్ కోసం చేసుకోండి, మీ హెల్త్ కోసం చేసుకోండి, పిల్లలు ఇంట్లో పెళ్లి కావాలంటే చేసుకోండి, లేదు ఇంట్లో అసలు అన్ని సరుకులన్నీ నిండుకున్నాయి, ఏమీ లేవు, పిల్లలు పస్తులతో ఉన్నారు, హస్బెండ్ పట్టించుకోవట్లేదు, ఎస్ మీరు అడగండి ఎవరినైనా సరే, దానికి ఏం ఇది లేదు. అంతేగాని పక్కన వాళ్ళ ఇంట్లో ఏదో బర్త్డే అయిందని చెప్పేసి మీరు అప్పులు చేయడం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఒకవేళ అప్పులు చేసుకున్నా వాళ్ళకి అంటే వాళ్ళు తీర్చుకోగలరేమో. కాబట్టి అప్పులు చేసి అంటారు కదా, అప్పు చేసి పప్పు కూడా అనేది ఎప్పుడు లేదంటే అది ఎప్పుడైనా జీవితంలో ప్రమాదమే. కాబట్టి దయచేసి మీరు అప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది మా జీవితాలను ఏమన్నా నాశనం చేస్తుందా, అంటే మాకు అసలు బతుకులే ఉండకుండా పోతాయా అనేది మీరు కంపల్సరీగా ఆలోచించుకోవాలండి. రైట్. ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి అంటే జీవితాలు నాశనం చేసుకుంటూ విపరీతమైన స్ట్రెస్, టెన్షన్స్ వెళ్ళిపోయే వాళ్ళ గురించి, అంటే ఎలా ఉండకూడదు అనేది లైఫ్ స్టైల్ గురించి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.